భారతీయ జనతా పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ కాకుండా వివిధ వర్గాల్ని కలుపుకోవాలనేది ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఆంధ్రాలో ఆ, ఇతర సామాజిక వర్గాలు ఇప్పుడు హిందువుల ఓట్ బ్యాంకే కాకుండా మిగతా వర్గాల్లో కూడా వెళ్ళాలి, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీల్లో కూడా వెళ్ళాలన్నటువంటిది ఒక ప్రయత్నం. ఇంతవరకు కూడా కేవలం వచ్చిన వాళ్ళు వచ్చారు లేతే లేదు అన్నటువంటి దాని నుంచి ఇప్పుడు అందరినీ ఆకట్టుకోవాలి అన్నటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా జరుగుతున్నటువంటిది ముస్లిం సామాజిక వర్గం నుంచి షేక్ బాజీ ఎవరైతే భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా హెడ్ ఉన్నారో ఆయన ఒక 100 మందిని చేర్చారు. మొన్న అసలు గొడవైంది అదే, నాగుల మీరా జాయిన్ అవుతున్నాడు తెలుగుదేశం నాగుల మీరా అనుకున్నారు. వాస్తవంగా ఆ నాగుల మీరా గత కొంతకాలంగా ముస్లిం హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఆయనట. ముస్లిం పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేటువంటి వ్యక్తి. ముస్లిం కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి పోరాడతామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఇందులో జాయిన్ అయ్యారు. ప్రధానంగా ముస్లిం మహిళల సాధికారికతకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల పార్టీలో చేరితే ముస్లింలకు ఇంకా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని చెప్పేసి జాయిన్ అయ్యానని మైనార్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిజాముద్దీన్ వీళ్ళందరూ కలిసి వాళ్ళతో మాట్లాడి తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ పర్మనెంట్గా అందరూ వస్తారా, ఇది 100 మంది వచ్చినంత మాత్రం కాదు. కానీ అయితే భారతీయ జనతా పార్టీలో కూడా ముస్లిం నాయకులు దక్షిణాదిలో కరువు, ఉత్తరాదిలో ఉన్నారు. కానీ అయితే ఓవరాల్గా హైలైట్ కాలేదు. వీళ్ళని హైలైట్ చేసి వాడుకునేటువంటి బాధ్యత పార్టీ తీసుకుంటే ఎదుగుదలకు అవకాశం ఉంటుంది.